నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు. ఫలించిన ఎస్సీ వర్గీకరణ సంబరాలు నిర్వహించుకున్న ఎంఆర్పీఎస్. గడ్డవారిపల్లి వీఆర్ఓకు వీఆర్ఏగా రివర్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పాఠశాలల ఓటర్ జాబితా విడుదల ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. మంత్రిని కలిసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ భూములను ఆక్రమించినందుకు గాను చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లి వీఆర్ఓ వెంకటమునికి వీఆర్ఏగా రివర్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి పుంగనూరు మండల పరిధిలో ప్రభుత్వ అసైన్ భూమిని తన అధికార దుర్వినియోగం చేసి తన స్వంత కుటుంబ సభ్యుల పేరున పట్టా మంజూరు చేయించారన్న ఫిర్యాదుతో మదనపల్లి సబ్ కలెక్టర్ ను విచారణ అధికారిగా నియమించి విచారించడం జరిగిందని, ఈ విచారణలో చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లి వీఆర్ఓ వెంకటముని తన అధికార దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో వీఆర్ఏగా రివర్షన్ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గురువారం సాయంత్రం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పొంగనూరులో పర్యటించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తొందరలోనే పొంగనూరులో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పొంగనూరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంఈఓ2 రెడ్డెన్న శెట్టితో కలిసి తన కార్యాలయంలో మాట్లాడుతూ పొంగనూరు పరిధిలో 149 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటికే ప్రధాన ఉపాధ్యాయులు ఓటర్ల జాబితాను పాఠశాలల నోటీస్ బోర్డు నందు ఉంచడం జరిగిందన్నారు. ఈ నెల 5న జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. ఆ తర్వాత తుది జాబితా ప్రకటిస్తారని వెల్లడించారు. 8న నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కమిటీ ఎన్నికలకు సంబంధించి మన పొంగనూరు మండలంలో 1/8/2024 తేదీ నాడు 113 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీ పాఠశాలలు, 18 ఉన్నత పాఠశాలలు, వీటిలో ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఓటరు జాబితాను రూపొందించి పాఠశాల నోటీస్ బోర్డు నందు ఉంచడం జరిగింది. ఈ నోటీసు బోర్డును పరిశీలించి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అభ్యంతరాలను 5వ తేదీ వరకు తెలియజేయడానికి అవకాశం ఉంది. తుది జాబితా 5వ తేదీ నాడు ప్రకటిస్తారు. 8వ తేదీ నాడు అన్ని యాజమాన్య పాఠశాలలో ప్రైవేటు యాజమాన్యాలు మినహా మిగిలిన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో. అదే రోజు మొట్టమొదటి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తరగతి నుండి 3 సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. పాఠశాలలో చదువుతున్నటువంటి తల్లిదండ్రులు, ఆ 3లో కూడా ఒకరు బలహీన వర్గాలకు చెందిన వారు, ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. ఈ సభ్యులందరూ కలిసి ఆ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీరిలో కూడా ఒకరు బలహీన వర్గాలకు చెందిన వారు మరియు ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. ఈ పాఠశాల కమిటీ సభ్యుల పదవీ కాలం 2 సంవత్సరాలు. పాఠశాల అభివృద్ధి మరియు పాఠశాలలో విద్యార్థుల ఉత్తీర్ణతను పెంపొందించడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది. ఈ అవకాశాన్ని పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వినియోగించుకొని యాజమాన్య కమిటీ ఎన్నికలు నిబంధనల మేరకు సక్రమంగా జరగడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాము.
పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. 3 రోజుల పాటు స్వామివారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవాలు సేవల్లో జరిగిన చిన్నపాటి దోషాలను నివారించి సంపూర్ణ ఫలాల్ని మానవాళికి అందించేందుకు చేపట్టిన పవిత్రోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు. ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, కుంభ సమారోపణ, పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు పర్యవేక్షించారు. ఆరడుగుండ పంచాయతీలో నిర్మిస్తున్న శ్రీకాళహస్తి పైపుల ఫ్యాక్టరీ వద్ద నెలకొన్న రహదారి విషయం రోజు రోజుకు జటిలమవుతోంది. శుక్రవారం బైరేబండ, గోపిశెట్టిపల్లి, అమ్మిగానిపల్లి, కురప్పల్లి గ్రామాల రైతులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డితో కలిసి తహసీల్దార్ శివయ్యను కార్యాలయంలో కలిసి వారి గోడును విన్నవించారు. పూర్వం నుండి ఉన్న దారిని తొలగిస్తే మా పంట పొలాల వద్దకు ఏ విధంగా చేరుకోవాలో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి మరొక దారి చూపినా దాన్ని కూడా స్వాధీనం చేసుకోరనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేసి గతంలో ఉన్న చోటే దారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఆనాడు కూడా ఫ్యాక్టరీకి భూములు మా సమ్మతంతో ఇవ్వలేదన్నారు. మీరు మీ కాంక్రీట్ డాక్యుమెంట్ మీరు చూపిస్తాను, మీరు ఇప్పుడు చెప్తాను సార్. చేసిన ఊళ్ళో ప్రతి దారిని కంపెనీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ రోజే రైతుల మీద మీకు వేరే దారి ఇస్తామని చెప్పింటే వేరే దాని ఇస్తామంటే అప్పుడు అది చెప్తుంటే అప్పుడు కథ వేరే. ఇప్పుడు మేము మీకు ఫిర్యాదు చేసిన దానికి మాకు ఇబ్బంది లేకుండా మీరు ఇస్తామని మీరు అంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు ఉందా సార్? ఇప్పుడు ఆ రోడ్నే మీరు ఈ రోజు పక్కలో మొన్న ఆ రోడ్డు వదిలేనా అంటున్నా సార్. సరే సార్ మీరు చెప్పినట్టు మేము 2 ఏళ్ళు సంవత్సరం ఉంటుంది సార్. మళ్ళీ ఆ తర్వాత అయ్యా మేము చెప్పినాం కదా ఇది కదా అసలు రోడ్డు, ఇది లేదంట సార్. ఈ 2 ఏళ్ళు సార్ 2 సంవత్సరాలు ఆడికొండ పంచాయతీ అమ్మిగానిపల్లికి సంబంధించిన వాళ్ళు మేలందొడ్డి రైతులు, కురప్పల్లి రైతులు, గోపిశెట్టిపల్లి ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 10 ఊర్లకు సంబంధించిన వాళ్ళు రైతులవి ఆ ఫ్యాక్టరీ పైపుల ఫ్యాక్టరీకి ఏదో కాళహస్తి పైపుల ఫ్యాక్టరీ అంట పాత స్కెచ్లో 20 అడుగుల రోడ్డు ఉంది. నేను ఎంఆర్ఓ సార్ ఇద్దరు పోయినా రైతులంతా వచ్చినారు. అందరూ ముందర వాళ్ళు 20 అడుగుల రోడ్డు వదలుతామని చెప్పారు. స్కెచ్లో ఉండే రోడ్డే, పాత స్కెచ్లో ఉండే రోడ్డు. మళ్ళీ కొద్ది రోజులు పనిచ్చి వీళ్ళు మాకు రైతులంతా వచ్చి ఆ దారి వదలలేదు, దారి క్లోజ్ చేస్తున్నారంటే మళ్ళీ ఆడికి పోయినాం. ఆడికి పోతే రెస్పాన్స్ లేదు. కనీసం ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళు కేర్లెస్గా ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. అది ఎక్కువ ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అర్ధ ఎకరా ఉండే రైతులే ఉండేది. దాంట్లో రైతులకి ఏ ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు పల్లెల్లో అడగబెట్టి వాళ్ళని అప్పుడున్న ఎంఆర్ఓ కానీ అప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లో కాపలా పెట్టి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి సరైన నష్టపరిహారం కట్టించినలా. అది ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత నష్టపరిహారం కట్టించినారు. ఆ దారులు ఫ్యాక్టరీలో వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే ఫ్యాక్టరీలో ఏ దారులు ఉన్నాయి బండిదారులు మొత్తం బండిదారులు అంతా పొలాలకు వదలాల్సిందే. వాళ్ళు ఫ్యాక్టరీ కావాలంటే ఇంకో పక్క కట్టుకొని పుంగనూరు సర్కిల్లో దాదాపు 10,000 ఎకరాలు ఉన్నాయి అనవసరమైన ల్యాండ్స్. ఆ ల్యాండ్స్లో మన ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ పెట్టించినాయి, మాకేం ఇబ్బంది లేదు. మన ఎంఆర్ఓ సార్ గారు ఏం చెప్తారంటే పాత స్కెచ్లో ఉన్న రోడ్డు కొత్త స్కెచ్ ఇస్తానంటాడు. ఇప్పుడు పాత స్కెచ్లో ఉన్న దావి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే బండిదారులు గవర్నమెంట్లో ఉండే ఆర్ఎన్బి రోడ్లు అంతా అమ్మేస్తారా? ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు మనకు బైపాస్ ఉంది, ఇక్కడ నుండి కోనేటి దగ్గర వరకు ఒక సైడ్ రోడ్డు అమ్మేయండి, ఒక సైడ్ రోడ్డు పెట్టండి. ఆ రోడ్డుకి ఎంత నష్టపరిహారం కావాలో మేము వేరే ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ వాళ్ళు రమ్మని చెప్తాం. ఒక సైడ్ ఇంటి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టేసి దాంట్లో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిస్తాం. దానికి మాకు సమాధానం కావాలా? మేము చెప్పేది ఒకటే, ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది లేదు. దాంట్లో ఏమి రూట్లు గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి పాత రోడ్లు అవి. ఆ పాత రోడ్లో రైతులకి చాలా అవసరం అది కాబట్టి కంపల్సరీ ఆ దావ వదలరు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం జరిగింది అవకతవకలు, రైతులకి ఎంత డబ్బు ముట్టింది,
అనుభవం లేని రైతులు 30 సంవత్సరాల నుండి ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళకి కావాల్సిన మాత్రం భూములు లేకపోయినా కానీ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లో పడినాయి. కొంతమంది డబ్బులు అకౌంట్లో పడినాయి, అకౌంట్లో పలనాలు కూడా ఈ అకౌంట్లో ల్యాండ్ ఉండే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింటే ఈ డబ్బే తీసి వాళ్ళకి మళ్ళీ ఇప్పించినారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దార్ రైతులకు తెలిపారు. పుంగనూరు మండలంలో ఆరడుగుంట పంచాయతీలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కంపెనీ వాళ్ళకి 62 ఎకరాల 76 సెంట్లు 2022లో ఏపీఐసికి ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు ఈ ప్రజలందరూ కోరినట్టుగా, అంటే ఈ రైతులందరూ కోరినట్టుగా సర్వే నెంబరు 266లో 3, 264, 265, 267, 268 ఈ సర్వే నెంబర్లో ఒక రోడ్డు పోతుంది, సన్న రోడ్డు. ఆ రోడ్డు అంటే ఆ గోడ దగ్గరే పోతుంది కాబట్టి వీళ్ళు ఆ రోడ్డు కావాలనుకున్నారు. ఇప్పుడు 2022లోనే ఏపీఐసికి మొత్తం ఆ సర్వే నెంబర్ ఉన్న రోడ్డు కానీ అదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కంపెనీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ అంతా వేసేసుకొని గోడ కట్టుకో ఉన్నారు. ఇప్పుడు గత 10 రోజుల నుంచి ఇక్కడ రైతులు వచ్చి మాకు పాత రోడ్డే కావాలి అభ్యంతరం తెలియజేస్తుంది. దీనికి ఇక్కడ నేను వెళ్ళాం, మండల సర్వేయరు, నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసరు అందరితో పాటు వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, గోడ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి పక్కన వాళ్ళకి ఆల్టర్నేటివ్ రోడ్డు ఏదైనా ఉందా అని చెప్పి మేము మా విలేజ్ మ్యాప్ తర్వాత ఎఫ్ఎంబీలు అన్నిటిని కూడా పరిశీలించాం. తర్వాత గ్రౌండ్లో కూడా తిరిగాం. ఆ గ్రౌండ్ అంతా తిరిగిన తర్వాత అక్కడ పక్కనే, అంటే ఆ ఫ్యాక్టరీ వీళ్ళు ఏదైతే రోడ్డు కోరుతున్నారో ఆ రోడ్డు కోరిన పక్కనే ఒక 100 మీటర్స్లో ఎగ్జిస్టింగ్ కార్ ట్రాక్ రోడ్డు ఉంది. ఇప్పుడు కూడా ఆ పొలాలకు పోయే ప్రజలందరూ, రైతులందరూ కూడా ఆ దాంట్లోనే వాళ్ళు బండ్లు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ పోతున్నాయి. అదే రోడ్ని మేము ఆల్టర్నేట్ రోడ్డుగా చూపిస్తున్నాం. అయితే అక్కడక్కడ కొంచెం ఆ రోడ్డు బాగాలేదు కాబట్టి దాన్ని మేము బాగా రోడ్ ఫామ్ చేయించడానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాం. సార్, ఇప్పుడు పాత రోడ్డుకి కొత్త రోడ్డుకి ఎంత డిస్టెన్స్? 100 మీటర్స్ ఉంటుంది, కరెక్ట్గా ఒక 100 మీటర్స్ ఉంటుంది. అది 20 అడుగులు ఉంది, కొన్ని దగ్గరలో 40 అడుగులు కూడా ఉంది, కొన్ని దగ్గరలో 20 అడుగులు ఉంది, 30 అడుగులు ఉంది. అంటే యావరేజ్ మీద 25 అడుగులు దాకా ఉంటుంది. ఈ బైరి బండికి వెళ్ళేదానికి, అదేవిధంగా ఈ పక్కన పొలాల వాళ్ళందరూ కూడా టమాటాలు వేసుకుంటుంటారు. మేము రోడ్డు మీదకి, అంటే బీటీ రోడ్డుకి వచ్చేదానికి కొంచెం మాకు సౌకర్యంగా లేదు అంటున్నారు. అందుకోసమే మేము రోడ్ ఫామ్ చేసేదానికి ఆల్టర్నేట్ రోడ్ చూపిస్తున్నాం. వీళ్ళు గ్రేవిన్స్ అంతా కూడా ఏది ఉన్నా కానీ రాతపూర్వకంగా మాకు ఇచ్చారంటే మా స్థాయిలో పరిష్కరించాల్సింది మేము చూస్తాము. లేదంటే మా పై అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఈ రైతులందరూ కూడా సామరస్యంగా పరిష్కరించడానికి యాజ్ ఎంఆర్ఓగా మేము తెలియజేస్తాము. ఆషాఢ మాస చివరి శుక్రవారం కావడంతో పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయం భక్తులతో ఎగిరేసింది. వేకువజాముని అర్చకులు అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధం, పరపంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు రాహుకాల సమయంలో భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అంబలిని అమ్మవారికి సమర్పించి తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్,
అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ సుదీర్ఘ పోరాటం ఫలించిందని ఆ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పుపై పొంగనూరులో శుక్రవారం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 30 ఏళ్ల పోరాటం మాదిగల కళ నేటికి సహకారమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించడంతో మందకృష్ణ మాదిగ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. కార్యక్రమంలో పృథ్వీ కుమార్, వెంకటరమణ, ప్రభాకర్, నారాయణ, అమర, వెంకటాద్రి, సురేంద్ర, మణిబాబు, పగడాల గోవింద్, రమణ, కేశవ, శ్రీనివాసులు, ఆనంద, శివశంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 30 సంవత్సరాల మాదిగ బిడ్డల చిరకాల కళ నెరవేరిన రోజు. అదేవిధంగా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరగాలని 30 సంవత్సరాలుగా అలుపెరగని ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో లాఠీ దెబ్బలు రుచి చూసి, ఎన్నోసార్లు జైలు జీవితం చూసి, ఆకలికి ఓర్చి, ఎన్నో కుట్రలకి తలొంచి, పుట్టిలంగా పెకిలించి ఈ రోజు ధర్మపీఠము బద్దలయ్యే విధంగా తీర్పు పొందే సందర్భంగా మాకు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం తెలుసుకుంటున్నాం సోదరులారా. అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఎటువంటి ప్రలోభాలకి తలవంచకుండా ఎదిరించి ఒక జాతి కోసం పోరాటం చేసిన ఘనత ఒక మందకృష్ణ మాదిగ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అదేవిధంగా నేటితో ఎంఆర్పీఎస్ మాదిగలకు సంబంధించిన వర్గీకరణ అయితే సఫలమైంది. కానీ అదేవిధంగా అభివృద్ధి బాటలో పయనించడానికి అన్నగారు రేపు నుంచి కంకణం కొట్టుకుని కార్యాచరణలో ముందుకు చేసుకుంటారు. ఈ సందర్భంగా కూడా అన్న నిర్ణయాలు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకి సామాజిక ఎంతో మంది మాదిగలు ఆత్మత్యాగం ప్రాణత్యాగం తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మనకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. వర్గీకరణ చట్టసభల్లో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ ప్రతి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటాం. ఈ అవకాశాన్ని కల్పించిన మందకృష్ణ 30 సంవత్సరాలు అల్పనికి పోరాటం చేయడం జరిగింది. దీనికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వర్గీకరణకి అనుకూలించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మాదిగలు చాలా అణగారిపోయినారనే దీంట్లో వృత్తి, ఉద్యోగ, అన్ని విధాల ఉపాధి, అన్ని విధాల ఎనుబడితనంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ 30 సంవత్సరాల నుంచి అలుపెరిగినటువంటి ఉద్యమాలు చేసి ఎంతో మంది ప్రాణాలు దారగొట్టుకొని ఈ ఉద్యమాలకి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఈ ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టు పెద్దల అండదండలతో ఈరోజు మాదిగలకు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ముందుకొచ్చింది. కాబట్టి ఈ పర్వదిన సందర్భంగా మనం మాదిగలమంతా కూడా ఈ యొక్క మందకృష్ణ అన్న నాయకత్వంతో ఈరోజు పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రావడం జరిగింది. శుక్రవారం సంఘ నాయకుడు మున్న ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో సమస్యల నడుమ విద్యార్థులు నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటిని పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సూరి, మున్నా, సునీల్ పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడిగా సతీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మోహన్, ఉపాధ్యక్షులుగా ధనుష్, రాజేష్, ఆసిఫ్ అలీ, సహాయ కార్యదర్శులుగా రెడ్డి, తేజ, మహిళా కన్వీనర్లుగా జయలక్ష్మి, శిరీష, రాగాంజలి, కోశాధికారిగా మనోజ్లను ఎన్నుకున్నారు. క్యాన్సర్ కు భయపడొద్దని, ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ అన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ వారు శుక్రవారం పొంగనూరులోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. పొంగనూరు ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి ప్రజలు శిబిరానికి వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ స్పీకర్ రీసెర్చ్ నుండి వచ్చిన వైద్య నిపుణులు సుమారు 290 మందికి పరీక్షలు చేసి క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వివిధ రకాల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇకపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక క్లబ్ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, డాక్టర్ సరళ, మహిపాల్ రెడ్డి, రఘుపతి, గోపాలకృష్ణన్, సుధాకర, సివి రెడ్డి ప్రసాద్, పూల మల్లికార్జున్, మహేంద్రరావు, బాలసుబ్రహ్మణ్యం, అస్లాం, మంజునాథ్, ఇనాయతుల షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నోబుల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ మరియు టాటా ట్రస్ట్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. పొంగనూరులో దాదాపు గత 20 సంవత్సరాలతో పోలిస్తే క్యాన్సర్లు 4-5 రెట్లు ఎక్కువైపోయినాయి. WHO ప్రకారం మొట్టమొదటి కారణం పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు. నోటి క్యాన్సర్లు విపరీతమైపోతున్నాయి. మొట్టమొదటి హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండేటువంటి క్యాన్సర్ ఏదంటే నోటి క్యాన్సర్. తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల గొంతు, తర్వాత లివర్, స్టమక్, ఈ క్యాన్సర్. తర్వాత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా జంక్ ఫుడ్ అంటారు, చెత్త ఫుడ్. మనం తీసుకునేటువంటి ఫ్రైడ్ ఐటమ్స్, అదేవిధంగా కూల్ డ్రింక్స్, థమ్స్అప్ అయితేనేమి, కోకోకోలా అయితేనేమి, ఇట్లాంటి విపరీతమైనటువంటి ఫాస్ఫారిక్ యాసిడ్స్, తర్వాత దాంట్లో ఉండేటువంటి షుగర్స్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి. అదేవిధంగా ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం చేయకుండా విపరీతమైన ఒబేసిటీ పెరగడం కూడా కారణం. ఇన్ని కారణాల వల్ల క్యాన్సర్ వల్ల మరణాలు 2వ స్థానంలో ఉంది. గుండె జబ్బులు మొదటి స్థానము, తర్వాత స్థానము క్యాన్సర్లది. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మరణాలు క్యాన్సర్ల వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్లని ముందుగా గుర్తిస్తే వాటిని తొందరగా కంట్రోల్ చేసుకోవాలి. క్యూర్ అయ్యేటువంటి ఛాన్స్ 100కు 100% ఉంటుంది. నిదానంగా గుర్తిస్తే చాలా తక్కువ క్యూర్ రేటు, అంటే మరణాల సంఖ్యను మనం తగ్గించలేము. కాబట్టి క్యాన్సర్ అనేటువంటిది పెద్ద మహమ్మారిగా మారిపోతుంది. కాబట్టి లయన్స్ క్లబ్ ఈరోజు పొంగనూరు నందు ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి స్వీకార్ వాళ్లకు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్లకు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా మహిపాల్ రెడ్డి ఈ క్యాన్సర్ శిబిరాన్ని ఇక్కడ పెట్టడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం. అదేవిధంగా లయన్స్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు లయన్స్ క్లబ్ నోబెల్ ఎన్నో సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ. హై క్యాంపులు, డయాలసిస్ సెంటర్ ఇలాంటివే కాకుండా ఈరోజు క్యాన్సర్ అనేది ఒక మమ్మారిగా విజృంభిస్తున్నది. దాన్ని ఎలా నివారణ చేసుకోవచ్చు, ఎందువల్ల క్యాన్సర్ అనేది వ్యాపిస్తుంది అనేదానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము, ప్లస్ దాంట్లో క్యాన్సర్ బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆపరేషన్లు, కావాల్సిన వైద్యము నిర్వహించడానికి తిరుపతి నుండి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళు ఇచ్చేశారు. ఇటుకి
ఆ క్యాన్సర్ అనేది దానికి ముందుగానే గుర్తిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముదరకుండా దాన్ని ముందుగానే మనం గుర్తించి దానికి తగిన వైద్యాన్ని తీసుకుంటే త్వరితగతిన మనము కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం అనుకోవాల్సింది క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏమి తీసుకోవాలా, ఏదేది చేయకూడదు అనేదాన్ని ముందుగా చేసుకుంటే అలా దాన్ని నివారించవచ్చు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు హై క్యాంపులు కావచ్చు, ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు కావచ్చు, మన కేసీటీవీలో ఇప్పుడు మొన్నటి నుంచి కూడా చాలామంది ఈరోజు పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది ఇచ్చేశారు. వాళ్ళు రావడానికి మనం ఇంటింటికి పోయి చెప్పేదానికి అవకాశం ఉండదు. కేసీటీవీలో స్క్రోలింగ్ ద్వారా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి మా కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారు కూడాను మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వ్యక్తికి సచివాలయ సిబ్బంది పెన్షన్ అందించారు. పొంగనూరు పట్టణం 14వ వార్డు తూర్పు మోసాల మిషన్ సందుకు చెందిన పవన్ సాయి రోడ్డు ప్రమాదంలో గాయపడి పలమనేరు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం పలమనేరు ఆసుపత్రికి వెళ్లి పవన్ సాయికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు వారిని అభినందించారు. పొంగనూరు పట్టణం తూర్పు మోసాలలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరిదేవి ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అమ్మవారి జయంతి మహోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. 7వ రోజు శుక్రవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధం, పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించే అర్చకులు తోమాల సేవలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ ఆవరణంలోని పుష్కరిణిలో తెప్పోత్సవం, జలహారతి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 4వ తేదీ వరకు జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. దృష్ట్యా కమిషనర్ నరసింహప్రసాద్ చర్యలు చేపట్టారు. పొంగనూరు పట్టణ పరిధిలో మురుగునీరు నిల్వ లేకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాళ్ల చెరువు మరవలో నీరు నిల్వ లేకుండా ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా యంత్రాల సహాయంతో మరవలో మట్టిని తొలగిస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండదు. ఖరీఫ్ కు నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణతో కలిసి ఖరీఫ్ సాగుపై ఏడీలు, ఏఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్ లో
నిర్దేశం లక్ష్యం కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ సాగు చేయడానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలోని రైతులకు పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశెనగ, వరి, రాగులు, కందులు, ఉలవలు పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తున్న బ్యాంక్ అధికారులతో మాట్లాడి రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయించాలన్నారు. పలమనేరు, బంగారుపాలెం మండలాల్లో వేరుశెనగ పంటలకు అడవి పందులు, ఏనుగుల వల్ల నష్టం జరుగుతుందని, అందువల్ల రైతులు ముందుకు రావడం లేదని ఏడీలు తెలుపగా సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. సోలార్ ఫినిషింగ్ ఏర్పాటుకు రాయితీ ఉంటే దాని గురించి రైతులకు తెలియజేసి సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు. ఫలించిన ఎస్సీ వర్గీకరణ, సంబరాలు నిర్వహించుకున్న ఎంఆర్పీఎస్. గడ్డవారిపల్లి వీఆర్ఓకు వీఆర్ఏగా రివర్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పాఠశాలల ఓటర్ జాబితా విడుదల, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. మంత్రిని కలిసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.